సో దీనికి రేపటికి ఏడాది. సో కాబట్టి ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నా ముందు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఈ అంశంతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించినవి. నమస్తే విశారదన్ గారు. సో 1 year పండగ అంటున్నారు, మొదటి వార్షికోత్సవ పండగ. పండగనా? పండగ ఎట్లయితుంది? మీరు అంత పండగ లాంటి పని చేస్తే పండగ అనుకోవాలి. అంటే ఏం సాధించినారు, ఏం చేశారు? పండగ అనేది బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తయారు చేసుకున్న కార్యకర్తలకు ఒక పండగ. ఓకే, అంటే క్యాడర్కి ఒక 1 year జరిపిన ఒక ఫెస్టివల్ లాంటిది అని. ఓకే, అంతే తప్ప పండగ అంటే దానికి ఇంకేదో అర్థం కాదు. ఒక ఎన్నో సమాజంలో విజయాలని లేదంటే సమాజంలో ఎన్నో ఒక ఫలితాలను తీసుకొచ్చిన దానికి ఒక క్యాడర్తో కూడినటువంటి ఒక ఫెస్టివల్ లాంటిది అనే దానికి ఒక పదం వాడినాం అంతే. సరే, 1 yearలో ఏం సాధించారు మీరు? ఏం సాధించారని రేపు మీటింగ్ పెట్టుకున్నారు? యాక్చువల్గా రఘు గారు, తెలంగాణ ఒక జాగ్రఫికల్గా ఏర్పడింది తప్ప యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర కోసం జరిగిన యుద్ధంలో ఏ ఐడియాలజీ లేకుండా ఒక జాగ్రఫికల్ డిమార్క్ చేసి ఒక స్టేట్ ఫామ్ కావడం, ఆ స్టేట్ ఫామ్ కావడానికి దాదాపు 1950 నుంచి అలాంటి ఆలోచనతో బయలుదేరడం. అది ముల్కీ టాపిక్ దగ్గర నుంచి చివరిగా మలి దశ కేసీఆర్ నాయకత్వంలో నడిచిన తెలంగాణ ఉద్యమం వరకు టోటల్గా ఇది ఒక జాగ్రఫికల్ అవుట్లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ఒక తెలంగాణలో ఉన్న సాంప్రదాయ వేల సంవత్సరాల ఫ్యూడల్స్ డ్రీమ్. అది ఓకే, ఒక స్టేట్ ఫామ్ కావాలి అనేది. అంతే తప్ప తెలంగాణ మీద, తెలంగాణ గడ్డ మీద ఉన్న 90% బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి రాజకీయ ప్రాతినిధ్యం కానీ, భూమిలో వాటా కానీ, సంపదలో వాటా కానీ, మానవ గౌరవం కానీ, మానవ హక్కులు కానీ ఇవేమీ లేకుండా ఫ్యూడల్ సిస్టమ్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం అది. ఓకే, అది నిజమా కాదా అనడానికి ఏంటి మనకు పరిష్కారం? స్టేట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన స్టేట్లో తెలంగాణ గడ్డ మీద 90% బీసీఎస్సీ ఎస్టీలకు వచ్చిన ప్రయోజనం మాత్రం శూన్యం అయిపోయింది. అంటే క్లియర్ అయిపోయింది. ఓకే, అంటే దానికి ఫిలాసఫీ తోడైంది అనుకోండి. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది సార్, శిబు సోరెన్ నాయకత్వంలో నడిచింది. అంటే అక్కడ ట్రైబల్స్ పవర్లోకి ఆ రాజ్యం ఏర్పడడం ద్వారా అక్కడ ఉన్న అణగారిన వర్గాలు కొంత రాజ్య ప్రాతినిధ్యానికి వచ్చారు. దానికి ఒక అర్థం ఉంది. మరి తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ అణగారిన వర్గాల ప్రాతినిధ్యం పోయింది. ఓకే, రాలేదు. రిజర్వేషన్ శాతం పోయింది. దళితుల మీద దాడులు పెరిగినాయి. అంటే ఏమంటారు కదా, అసైన్ ల్యాండ్స్ భూములు, ఇనామ్ ల్యాండ్స్ భూములు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు పోయినాయి. భూములు పోయినాయి, సంపద పోయింది, రాజ్యంలో ప్రాతినిధ్యం పోయింది, మానవ గౌరవం పోయింది, నేరేళ్లలో చంపేశారు. ఇంకేం కావాలా? అదే తెలంగాణ రాష్ట్ర పోరాటం ఇక్కడ ఉన్న అణగారిన వర్గాల అధికారం కోసం జరిగి ఉన్నట్లయితే రాష్ట్రము ఏర్పడేది, రాష్ట్ర అధికారం అణగారిన వర్గాలకు వచ్చేది. అది జరగలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అగ్రవర్ణాలంతా ఒక జేఏసీగా ఫామ్ అయి రాజ్యం తెచ్చుకున్నప్పుడు, రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల ప్రాతినిధ్యాన్ని, అధికారాన్ని, సంపదని, భూమిని, మానవ హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవడానికి కూడా ఒక అణగారిన వర్గాలకు కూడా ఒక జేఏసీ కావాలి కదా అన్న స్ఫూర్తితో లాస్ట్ ఇయర్ అది పెట్టడం జరిగింది. దాంట్లో బీసీ రిజర్వేషన్ల డిమాండ్ ఉంది, సమస్త రాజ్యాంగ రిజర్వేషన్స్ కోసం పోరాటం ఉంది, సామాజిక న్యాయ పోరాటం ఉంది, రాజ్యంలో ప్రాతినిధ్య పోరాటం ఉంది. అంతిమంగా సొంత కాళ్ళ మీద బీసీఎస్సీ ఎస్టీ 90% ప్రజలు తెలంగాణ గడ్డని అంతిమంగా పరిపాలించాలనే ఒక డెస్టినీ పాయింట్ తోటి అది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు, మీరు అన్నారు ఏం సాధించారు అని, మరి అది ఎట్లా అన్నారో నాకు అర్థం కాదు. ఎన్నో భావాలు ఉన్నాయి ఆ మాటలో. అంటే అదే ఏం సాధించారు. 1 year అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా. అవును సార్, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఏంది అని అంత సైలెంట్ అయిపోయారు కదా. అవును సార్, 42% రిజర్వేషన్ అన్నారు, ఊసే లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఏ అంశం మీద పెద్దగా డిస్కషన్ కూడా లేదు కదా రాష్ట్రంలో. అయినా మీకు నేను సమాధానం అయితే చెప్పుకోవాలి 100%. ఎందుకంటే మీ ద్వారా నేను ప్రపంచానికి చెప్తున్నా కాబట్టి మళ్ళీ మీ ద్వారానే వారికి సమాధానం చెప్పాలి. ఆ రోజు సార్ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం March 30న, అంటే 3 నెలల తర్వాత చేసాము. మధ్యలో ఎండాకాలం అని కొంత లేట్ అయింది. March 30న జేఏసీ ఆవిర్భావం తెలంగాణలో ఉన్న అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు మీరు చూశారు, వాళ్ళందరి మధ్యలో జరిగింది. ఆ రోజే డిక్లేర్ చేశాము. వెంటనే 15 రోజుల్లో ఆదిలాబాద్ నుంచి మా భూమి రథయాత్ర.
మా భూమి రథయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అసలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క స్థితి ఏమిటి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ, విద్యా వైద్య పరిస్థితి ఏంటి, ఆరోగ్యాల పరిస్థితి, టోటల్ తెలంగాణలో ఉన్న 90% ప్రజల జీవన బ్రతుకు చిత్రాన్ని ఎట్లా ఉందో ప్రపంచానికి తెలియజెప్పడానికి యాత్ర స్టార్ట్ చేశాను సార్. విత్ ఇన్ 15 days అంటే జేఏసీ పెట్టడం, జేఏసీ పేరు మీద యాత్ర ప్రారంభించడం. ఓకే. ఆ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్లో జరిగిన విధ్వంసకరమైనటువంటి జీవితం, బిఫోర్ తెలంగాణ స్టేట్, ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ ఎట్లా ఉందో ప్రపంచాన్ని చెప్పుకుంటూ జగిత్యాల అడుగుపెట్టారు సార్. జగిత్యాల కూడా అయిపోయింది. ఇప్పుడు కరీంనగర్లో ఎంటర్ కాబోతున్నాం. మధ్యలో ఎండాకాలం 3 months ఆగిపోయింది. ఈ మొత్తం యాత్ర ఒక్కటే కాకుండా తెలంగాణలో జరిగిన అనేక రకాల దోపిడీ, దాడులు, వాటిని ప్రతిఘటించటము, అదే సమయంలో భూపోరాటాలు, ఈ భూపోరాటాలు జరిగిన అన్ని సంఘటనలు, మరియు ప్రజల మీద జరిగినటువంటి బీసీల ఎస్సీల మీద జరిగిన దాడులు, ఈ దాడులన్నింటినీ ప్రతిఘటించడం, కోదాడలో దళితుల మీద దాడి, నాగర్ కర్నూలులో బీసీల మీద దాడి, వికారాబాద్లో భూముల దోపిడీ, ఖమ్మంలో భూమి దోపిడీ, కాడ్లాపూర్లో 100 ఎకరాలు, అక్కడ 1400 ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద తీసుకుంటే దాని మీద యుద్ధం చేయడానికి ఒక ప్రతిపక్ష పార్టీ లేకపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు పోతారు, కంటి తుడుపు చేరిలాగా ఫోటోలు దిగొస్తారు. ఈవెన్ జర్నలిస్ట్ రఘుగా మీరు చేసిన పోరాటం కూడా ఒక పార్టీ చేయలేకపోయారు. ఒక జర్నలిస్ట్ అయి ఉండి మీరు ఎంతో అక్కడ మీ కాంట్రిబ్యూషన్ చేసి వచ్చారు, ఆ మాత్రం ఒక పార్టీ వాళ్ళు చేయలేదు. ఇలాంటి స్థితిలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అక్కడికి పోయి 3 సార్లు ఆ 2 గ్రామాలను పర్యటించి ఒక అద్భుతమైన పోరాట ఘట్టం నిర్వహిస్తే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే అక్కడ మేము ఇనామ్ అసైన్ ల్యాండ్స్ అవి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు వాటినో తప్పుగా తీసుకోక తప్పదు, కానీ ఈ పట్టా ల్యాండ్స్ మాత్రం ఆపుతాం అని ప్రస్తుతం సర్వే ఆపేంత వరకన్నా కొంతవరకన్నా మేము ఆపగలిగినాం. ఖమ్మంలో అయితే మీరు చూశారు, ఆ ఖమ్మంలో అయితే డెఫినెట్గా అసలు అందులో అడుగు పెట్టొద్దని ఉన్న 700 ఇండ్లని కూల్చిపారేసి 350 పట్టాలు అయితే ఇచ్చారు. ఇలాంటి వాటిని మేము ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఎంతో కొంత సాధించిన విజయాలు జరిగినాయి. కోదాడలో జరిగిన పోరాటం, మీద తర్వాత కొమెరలో జరిగిన పోరాటాలు ఇవన్నీ చూశారు. వీటితో పాటుగా మా భూమి రథయాత్ర ద్వారా సామాజిక చలనాన్ని తీసుకురావడం, అంటే కాన్షియస్, 1000 సంవత్సరాలు ఒక వాల్యూతో బతికిన మనుషులు మనకెందుకు ఈ రాజ్యం, మనకెందుకు ఈ సంపద, మనకెందుకు ఈ భూమి, మనకెందుకు ఈ పోరాటం, మన బ్రతుకు ఇంతే కదా, మనం ఇట్లనే బతకాలి కదా అనే ఒక వాల్యూ క్రియేట్ అయింది. అది వాల్యూ క్రియేట్ కాదు, రాజ్యాంగం మన ఆలోచనలని, మన స్థితిని, మన జీవన చిత్రాన్ని మార్చడానికి రాజ్యాంగం వచ్చింది. అది మానవ హక్కులకి అంతిమ రూపం రాజ్యాంగం. కాబట్టి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలం మనమే అధికారంలోకి, రాజ్యంలోకి, భూమిలోకి, సంపదలోకి, ఒక సివిల్ సిటిజన్గా డెమోక్రటిక్ సిస్టంలో మనం ఎట్లా బతకాలనో ఆ జీవితాన్ని ప్రసాదించడానికి ఒక యుద్ధం జరుగుతుంది సార్ తెలంగాణలో. అందుకని మేమైతే అనుకుంటున్నాం ఇన్ని ఫలితాలు, ఇన్ని విజయాలు, ఇంత ప్రకంపనలు, ఇంత సామాజిక కదలికలు తీసుకొచ్చామన్న భావనలో మేము 1 year తర్వాత ఇది తీసుకొని వచ్చి